అయితే నేను ఒక పాయింట్ ఇందులో జోక్యం చేసుకోదలుచుకున్నా. ఎస్ ప్లీజ్. రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతిగా పనిచేశారు. కరెక్ట్. ఒక టెంపుల్లోకి ఆయన రానివ్వలేదండి. మొత్తం ఛానల్స్ అన్ని ఐడియా ఉంది. ఇప్పుడున్న రాష్ట్రపతి గారిని మొన్న ఒక టెంపుల్లోకి రానివ్వలేదు. మరి దీన్ని ఏమనాలి అనేటటువంటిది నరసన్న కానీ లేకపోతే రవీంద్రన్న కానీ చెప్పాలి. అంటే గవర్నమెంట్ నేను ఇద్దరు రాష్ట్రపతులకు సంబంధించిన విషయం చెప్తున్నా. గచ్చిబౌలికి దగ్గర ఒట్టినాగులపల్లి అని విలేజ్ ఉంటుంది. 2022లో జరిగిన సంఘటన చెప్తున్నాను. బోనాల పండుగ రోజు మాదిగ వాళ్ళు బోనాలు తీసుకొని వస్తుంటే ఊళ్ళో నడి బజార్లోకి ఆ బోనాలను రానివ్వలేదు. ఇది హైటెక్ నగరం, మెట్రోపాలిటన్ నగరం. ఈ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒట్టినాగులపల్లి అనే విలేజ్లో మీరు ఇప్పుడు విజువల్స్ కూడా చూడవచ్చు. దీన్ని ఏమనాలి అంటే కులము ఆర్థికంగా ఎదిగినంత మాత్రాన కులం పోతుంది అనడానికి వీల్లేదు. నేను యూనివర్సిటీ ముర్ము గారి విషయంలో కూడా కొంత పార్లమెంటరీ ఓపెనింగ్ కూడా జరిగింది. పార్లమెంట్ ఓపెన్. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ నండి, 2 రాష్ట్రాల్లో తెలిసిన ప్రొఫెసర్. నాకు బ్రాహ్మణులు కట్టుకున్న ఒక అపార్ట్మెంట్ ఇప్పుడు కాలనీలు ఎట్లా నిర్మాణం అవుతున్నాయంటే, ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ పెళ్ళి అయితే వెళ్ళాను నేను ఈ కోకాపేట దగ్గర. 40 ఇండ్లు ఉన్నాయి అక్కడ, ఒక్కొక్కటి 1000 గజాలు కట్టుకున్నారు. చూద్దామని అట్లా తిరిగి చూస్తే సింగిల్ కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. మొత్తం ఇండ్ల పేర్లు అన్ని సింగిల్ కమ్యూనిటీ అనుకొని కట్టుకుని ఎట్లా కట్టుకున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్రెండ్తో పాటు కలిసి వెళ్ళాను ఇల్లు చూద్దామని. వెళితే అక్కడ నేను వెళ్ళగానే ఆ పేరు చెప్పండి సార్ అంటే పేరు చెప్పాను. సార్ ఇక్కడ ముస్లింలకు ఇవ్వం సార్ అన్నారు. అంటే నన్ను ముస్లిం అనుకున్నది ఆ అమ్మాయి. రిసెప్షన్ కాసీం అనగానే ముస్లిం అనుకున్నది. అంటే అమ్మ నేను నా పేరు చూసి ముస్లిం అనుకుంటున్నామేమో, నేను ముస్లిం కాదని చెప్పాను. అంటే కాదు సార్ ఇక్కడ అందరూ బ్రాహ్మణులే కొనుక్కున్నారు సార్, వేరే వాళ్ళకి ఇవ్వము అన్నదా. ఏంటండి దీని అర్థం?